హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాల్టి వీడియోలో చాలా టేస్టీగా స్పెషల్ వంటకం అయితే చేస్తున్నాను. ఒడిశా స్టైల్లో చికెన్ బోర్తా రెసిపీ సూపర్ టేస్టీగా ఉంటుంది. నచ్చితే అన్నంలోనైనా వేసుకొని తినొచ్చు, లేకపోతే చపాతీలో పెట్టుకొని కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది. ఇప్పుడైతే రెసిపీ స్టార్ట్ చేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేసుకొని కాశ్మీరీ రెడ్ చిల్లీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి, క్రిస్పీగా అయ్యేలాగా. దాని తర్వాత అవి తీసి పక్కన పెట్టుకొని 2 వెల్లుల్లిపాయలు రెబ్బలుగా ఒలుచుకొని చక్కగా ఇలాగా డీప్ ఫ్రై చేసుకొని ఇవి కూడా పక్కన పెట్టుకోవాలి. దీని తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ కూడా వేసుకొని ఇది కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. మంచిగా మనం బ్రౌన్ ఆనియన్స్ చేసుకుంటాం కదా, అలాగా చేసుకొని ఇవి కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి మీకు కారం ఎంత కావాలో దాన్ని బట్టి మీరు ఎండుమిరపకాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ కారం కానీ వేసుకోవచ్చు. ఇవి కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని ఇది కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత నేనైతే ఒక 1/2 కేజీ చికెన్కి చేస్తున్నానండి. ఈ చికెన్ పసుపు వేసి కలిపి పెట్టేశాను. ఈ చికెన్ని ఆయిల్లో వేసుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, సాల్టు, కారం వేసుకోవాలి. నేనైతే కారం ఒక 1/2 చెంచా వరకే వేస్తున్నాను. ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. ఈ సాల్ట్ కూడా చికెన్కి సరిపడా వేసేయాలి. ఇలా ఇదంతా కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని ఈ చికెన్ అనేది మంచిగా ఉడకాలన్నమాట. ఈ నీళ్ళంతా ఇంకిపోయి మంచిగా ఆయిల్ వచ్చేంత వరకు మనం ఈ చికెన్ని ఇలాగా ఉడికించుకోవాలి. ఇప్పుడైతే చికెన్ కూడా రెడీ అయిపోయింది. తీసి ప్లేట్లో వేసుకొని చల్లారిన తర్వాత ఇదంతా కూడా ఇలా మనం మంచిగా పీసెస్ లాగా చేసేసుకోవాలన్నమాట. మొత్తం ఇలా చేసుకున్న చికెన్ని మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు అవన్నీ, వాటికి సరిపడా కొంచెం సాల్ట్ వేసేసి ఇవన్నీ మెత్తగా ఇలాగా మ్యాష్ చేసేసుకోవాలి. చక్కగా చేతితోటి ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత మనం చికెన్ని తీసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ కూడా వేసేసుకోవాలి. దీంట్లో ఈ చికెన్ కూడా వేసేసుకొని ఈ చికెను ఆ కారం అదంతా పట్టే విధంగా మనం కలుపుకోవాలి. దీంట్లోనే అరచెక్క నిమ్మరసం, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియను, అలానే ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకొని ఈ చికెను, ఆనియన్స్, కొత్తిమీర ముందుగానే మనం స్మాష్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో ఎండుమిరపకాయలు అవన్నీ ఇదంతా బాగా కలిసిపోవాలి. అంత గట్టిగా మనం ఇట్లాగా చేతితోటే మ్యాష్ చేసుకోవాలి. ఇదంతా బాగా కలిసిపోయిన తర్వాత ఇలాగ ముద్దలాగా చేసుకొని మీరు అన్నంలో కావాలంటే అన్నంలో, లేదు చపాతీలో తింటామంటే చపాతీలో, ఎలాగైనా తినొచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంది, సూపర్గా ఉంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి.